పల్లెలు పట్టణాల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ ఎంగిలి పూల బతుకమ్మతో 9 రోజుల పూల పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా మొదటి రోజు బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారు మహిళలు. ఊరువాడ బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. చిన్న పెద్ద స్కూళ్లు కాలేజీల వేడుకలు ఘనంగా చేసుకుంటున్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. మహిళలు యువతులు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడిపాడారు. యువతులు ప్రత్యేకమైన పాటలతో ఆకట్టుకుంటున్నారు. బతుకమ్మ విశిష్టతను వివరించారు మహిళలు. బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇప్పుడు కొంచెము ఊర్లలోకి వెళ్లకుండా ఇక్కడ సిటీలోనే జరుపుకుంటున్నాం. కాకపోతే ఏం పెద్ద తేడా లేదు, ఇక్కడ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల వేడుకల్లో తంగేడు, గునుగు, జిల్లేడు, బంతి, చామంతి పూలతో బతుకమ్మ పెంచి మహిళలంతా ఒక్క దగ్గరకు చేరి సంతోషంగా బతుకమ్మ ఆడుతారు. నల్గొండలో రాకిల్స్ కాలనీలోని మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ ఘనంగా జరుపుకున్నారు మహిళలు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ ఆదర్శ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు విద్యార్థులు. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ గౌసలం పాల్గొని విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో బతుకమ్మల సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ మహేశ్వర్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడారు విద్యార్థులు. ప్రపంచానికి తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పిన పండుగ బతుకమ్మ పండుగని తెలిపారు టీచర్లు. ప్రతి ఒక్కరూ సాంస్కృతి సాంప్రదాయాలను పాటించాలని చెప్పారు. నల్గొండ జిల్లా చిట్యాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రైవేట్ స్కూల్ గ్రౌండ్లో విద్యార్థులు తీరొక్క ఎంగిలి పూలతో బతుకమ్మను ముస్తాబ్ చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఆటపాటలతో విద్యార్థులు సందడి చేశారు. పల్లె పదాలతో ప్రకృతి దేవతలకు పూజలు చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని త్రిపురారం మండల కేంద్రంలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలోనూ బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. జక్రాన్పల్లి మండల కేంద్రంలోని ప్రైవేటు స్కూల్లో టీచర్లతో కలిసి చిన్నారులు తీరొక్క పూలతో ఎంగిలి పూల బతుకమ్మను అందంగా పేర్చారు. పల్లె సంస్కృతి సాంప్రదాయాలు బుట్టిపడేలా ఆటపాటలతో చిన్నారులు సందడి చేశారు. విద్యార్థులు కోలాటాలు, నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎంగిలి పూలతో బతుకమ్మను పెంచి వేడుకలు జరుపుకున్నారు. కొడంగల్లోని నేతాజీ విద్యాభవన్లో పల్లె సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలు జరిగాయి. కోస్గిలో విద్యార్థులు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. జనగామ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ప్రపంచంలోని అతిపెద్ద బతుకమ్మను తయారు చేసి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. 24 గంటల్లో 700 మంది విద్యార్థులతో కలిసి 36.2 అడుగుల ఎత్తులో బతుకమ్మను తయారు చేశారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్ను ఆ సంస్థ సభ్యులు పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. ఇవాల్టి నుంచి 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా జరగనున్నాయి. ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ ఇలా రోజుకో పేరుతో బతుకమ్మ జరుపుకుంటారు. చివరి రోజున సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరగనున్నాయి.